చిన్న పిల్లలు వర్కౌట్ చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఎలాంటి వర్కౌట్స్ చేయాలి? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమైంది. ఈ రోజు మన డే 48 ఆఫ్ రోడ్ టు ఐసీఎన్ అండ్ 3 వీక్స్ నుంచి వెయిట్ డ్రాప్ కాలేదు. ఇదే వీక్ లో వెయిట్ అయితే మస్తు డ్రాప్ అయింది 1200 గ్రామ్స్ వరకు. ఎందుకంటే మనం డైట్ లో చాలా చేంజెస్ చేసినాం. ఎర్లీ మార్నింగ్ నా క్లయింట్ సెషన్ కంప్లీట్ చేసుకొని అక్కడ నేను ఫస్ట్ మీల్ కూడా తినేసినుండే అనమాట. ఎన్ని మీల్స్ తిన్నా మనకు చాలా తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే యాక్టివిటీ చాలా ఎక్కువ ఉండడం వల్ల. ఇక మనం ఆర్డర్ పెట్టుకున్న స్టాక్ అయితే వచ్చేసింది. 1 వీక్ నుంచి ప్రోటీన్ లేకుండే ఈ రోజే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఇక నా ప్రీమియల్ తీసుకొని జిమ్ కి వెళ్దాం అనగానే ఫుల్ వర్షం వచ్చింది. చూడు మా అమ్మ ఏమో చిన్న పిల్లలతో ఆడుకుంటుంది. ఇక నేను గ్యాప్ లో ఒక బ్లాక్ కాఫీ తాగి నా థర్డ్ మీల్ కూడా కంప్లీట్ చేసేసుకొని జిమ్ కి అయితే వచ్చేసిన. ఈ రోజు మన లెగ్ డే ఉండే అనమాట. లెగ్ వర్కౌట్ మొత్తం కంప్లీట్ చేసిన. క్లయింట్స్ ఉండడం వల్ల షూట్ చేయలేకపోయినా. ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని వర్కౌట్ కి పంపించొచ్చా లేదా అని మీరు ఆలోచిస్తే మీరైతే కంపల్సరీ పంపించాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇక ఇప్పుడు వర్కౌట్ అనేసరికి జిమ్ కే కాదు, మీరు బయట ఎక్కడైనా యాక్టివిటీస్ కి పంపించొచ్చు. లైక్ ఫుట్బాల్, బాస్కెట్ బాల్, ఇంకా వేరే ఏ గేమ్స్ ఉన్న అవుట్డోర్ యాక్టివిటీస్ కి మీరు పంపొచ్చు. అట్లా పంపితేనే మీ పిల్లలు అనేది యాక్టివ్ గా ఉంటారు. డైలీ ఒక 45 మినిట్స్ టు 1 అవర్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. కానీ వాళ్ళ ముందు మీరైతే అట్లా సుస్తుగా పొట్టలేసుకొని కూర్చోకండి. వాళ్ళ ముందు మీరు వర్కౌట్ చేస్తే వాళ్ళు మీ నుంచి నేర్చుకుంటారు. మీరు ఫోన్ పట్టుకొని కూర్చుంటే వాళ్ళు మీ పక్కన ఫోన్ చూస్తూనే కూర్చుంటారు. సో ఐ అండర్స్టాండ్ మీరు బిజీ షెడ్యూల్ లో వర్కౌట్ చేయలేకపోతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు సంపాదించిన డబ్బులన్నీ మీ హెల్త్ మీద రేపు ఫ్యూచర్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక మిమ్మల్ని చూసే మీ ముందు జనరేషన్ కానీ మీ పిల్లలు కానీ నేర్చుకుంటారు. సో ట్రై టు అండర్స్టాండ్, వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయండి. రోజు ఏదో ఒక యాక్టివిటీ అయితే పెట్టుకోండి. వర్కౌట్ కాకపోయినా ఈ రోజు కిందే మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఫాలో కొట్టడైతే మర్చిపోకరు మామ.